సాధారణంగా అందరికొచ్చే క్వెషన్ ఎక్కువ బరువు ఉండడం వల్ల స్ట్రోక్ రావచ్చా? అంటే పక్షవాతం రావచ్చా? అనే క్వెషన్ ఉండొచ్చు. హలో అండి. మై నేమ్ ఈస్ డాక్టర్ శశాంక్. ఐ యామ్ ఏ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ మై హెల్త్ హాస్పిటల్ తార్నాక. టుడే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ టాపిక్ ఆన్ ఒబేసిటీ అండ్ ఇట్ రిలేషన్ టు బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. సో స్ట్రోక్ అంటే ఏంటి? వన్ సైడ్ వీక్‌నెస్ ఉండడం, సడెన్‌గా పేషెంట్‌కి ఒక సైడ్ చెయ్యి, కాలు గాని వీక్ రావడం, మూతి వంకర పోవడం, మాట తుత్తురు పోవడం అనేటివి స్ట్రోక్ యొక్క లక్షణాలు. అది ఎక్కువగా బరువు ఉంటే ఇది స్ట్రోక్‌కి ఎలా తోడ్పడుతుంది అనే దాని గురించి మనం మాట్లాడొచ్చు. మనం స్ట్రోక్ గురించి ఆలోచించినట్టయితే 2 కారణాలు. ఒకటి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఇంకోటి నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైతే మన చేతిలో కంట్రోల్‌లో ఉంటదో దాన్ని మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్‌ల మనం ఏజ్, మన జెండర్ విచ్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్, జెనెటిక్స్. సో మనం ఇక్కడ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే అందులో డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్‌టెన్షన్, డయాబెటిస్, డిస్లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం. అందులో ఇండైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడితే స్మోకింగ్, ఆల్కహాలిజం అండ్ ఒబేసిటీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. ఇది చూసుకున్నట్టయితే మనకు ఒబేసిటీ అనేది ఒక ఇండైరెక్ట్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ కింద స్ట్రోక్ లో చెప్పుకోవచ్చు. సో ఒబేసిటీ ఎక్కువ ఉండడం వల్ల అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల మన బీపీ కంట్రోల్ ఉండకపోవచ్చు, మన షుగర్ కంట్రోల్ లో ఉండకపోవచ్చు. అదే విధంగా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పైన కింది అవ్వచ్చు, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవచ్చు. సో మనం వెయిట్ ని కంట్రోల్ పెట్టడం ద్వారా మన షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు, మన బీపీని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. సో వెయిట్ రిడక్షన్ ఆర్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇండైరెక్ట్లీ ఇవి చేసుకున్నట్టయితే అట్లీస్ట్ 5 to 10% రిస్క్ ఆఫ్ స్ట్రోక్ రిడక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.